చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలం సరివేల వద్ద ఓ కారును మావోలు దగ్ధం చేశారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో చింతూరు భద్రాచలం జాతీయ రహదారి 30పై మావోలు ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోగా సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జరుగుతున్నారు. శ్రీరామూర్తి, ఏం చెప్తున్నారు పోలీసులు జరిగిన దానికి సంబంధించి? ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో మావోయిస్టులు చెలదగిపోతున్న పరిస్థితి ఉంది. అలచల్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తెల్లవారుజామున చూసినట్లయితే చింతూరు మండలం సరివేల దగ్గర జాతీయ రహదారి 30 మీద, అంటే ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి మీద ఒక కారును దగ్ధం చేశారు. ఇన్నోవా కార్ల టైప్ లో ఉంది. అయితే ఇందులో ఎవరు ప్రయాణం చేస్తారు, ఎవరు కారును అడ్డుకుని తగలబెట్టారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున భద్రాచలం వైపు నుంచి ఇది చింతూరు వైపు వెళ్తుండగా దగ్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కారులో ప్రయాణిస్తున్నవారు ఎవరనేది ఇంకా వివరాలు అయితే పోలీసులు రాబట్టలేకపోయారు. నిన్న మావోయిస్టులు కూడా బంద్ పిలుపునిచ్చారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్థానికులకు, పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు కూడా స్థానికుల నుంచి కానీ ఇతరుల నుంచి కూడా అందిన పరిస్థితి లేదు. అయితే చింతూరు పోలీసులు అయితే సమగ్రంగా విచారణకి జరుపుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కారు చూస్తున్నా మనం పూర్తిగా దగ్ధమైంది. ఎటువంటి అందులో ఎవరు ప్రయాణం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా వివరాలు ఏమి రాలేదు. అదే ఇక్కడ ఈ పరిస్థితి చూసినట్టయితే కారులో వెళ్తున్న ప్రయాణికులు దించేసి తగలబెట్టారా, లేకపోతే వేరే కారు ఏమైనా తీసుకొని తగలబెట్టారా అనేది ఇంకా విధంగా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మావోయిస్టులకి భద్రతా దళాలకి మధ్య చాలా ఘటనలు జరుగుతున్నాయి. చాలా మంది ఈ మధ్య మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎదురుకాల్పులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ప్రతిఘటన తెచ్చుకోవడానికి అనేక వ్యవహారాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎన్కౌంటర్ కి నిరసనగా నిన్న బంద్ పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలుపులో భాగంగా ఈ కారు దగ్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్స్ శ్రీరామూర్తి.